అండి నేటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లో ఈనాడులో ఏం రాశారో చూద్దాం. కన్నీటి ముంపులో కర్షకులు, పెట్రోల్ బంకులో అధికారుల తనిఖీలు, కమ్ముకున్న కారు చీకట్లు, అనుమతులకు ఆందోళన వద్దు. ఇవి ముఖ్యమైన సమస్యలు. ఇవి ఈనాడులో రాసినవి. ఇకపోతే సాక్షిలో ఏం రాశారో చూద్దాం. సాక్షిలో రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి. ఇవేం రోడ్లు బాబోయ్. అదండి ముఖ్యమైన సమస్యలు ఇవి సాక్షిలో రాసినవి ఇవాళ. ఇకపోతే ప్రజాశక్తిలో ఏం రాశారో చూద్దాం. ప్రజాశక్తిలో అడుగుకో గుంత ప్రయాణం చింత, అకాల వర్షం అపార నష్టం, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించాలి. ఎమ్మెల్యే బేబీ నాయన. ఇదండి ప్రజాశక్తిలో రాసింది. ఇప్పుడు ఈనాడులో రాసినటువంటి వార్తల్ని ఒకసారి తీసి మనం చూద్దాం. కమ్ముకున్న కారు చీకట్లు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక్కడ 50 డివిజన్లు ఉండగా పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో అంధకారం నెలకొంటోంది. రోజుల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు స్పందించడం లేదని ఆయా ప్రాంతాల వారు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం 2052 వీధి దీపాలు ఉన్నాయి. వీటిలో 30 నుంచి 50% వరకు వెలగటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి వరకు నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ అప్పట్లో 1.53 కోట్లతో టెండర్ దక్కించుకుంది. దీనికి కాల పరిమితి ముగియడంతో తదుపరి టెండర్ పిలవడానికి సమయం పడుతున్నందున 35 లక్షలతో అంచనాలు రూపొందించారు. పాత గుత్తేదారు ద్వారా మరమ్మతులు చేయించేందుకు మేయర్ నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారు. మరో 3 నెలల కాలానికి పొడిగించేందుకు 40.29 లక్షలతో అంచనాలు తయారు చేశారు. అయినప్పటికీ ఫలితం రావటం లేదని, దీనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు చెప్పారు. వైకాపా హయాంలో రివర్స్ టెండర్ ద్వారా 37.5% సంస్థ టెండర్ దక్కించుకుంది. తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించి నిర్వహించేందుకు ముందుకొచ్చింది. దీంతో సకాలంలో మరమ్మతులు పూర్తయ్యేవి కావు. దీంతో కూటమి వచ్చాక రద్దు చేసింది. మళ్ళీ పాత పద్ధతిని అమల్లోకి తెచ్చింది అని చెప్పేసి చూపిస్తారు. అందుకు గాను ఇక్కడ సంతకాల వంతెన ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలగని వీధి దీపాలని చీకటిని చూపించారు. కుసుమ్ గజిత నగర్ని చూపించారు. R&B రహదారిలో కూడా ఈ విధంగా ఉందని చూపించారు. ఇక్కడ కరెంటుకి సంబంధించి మొన్న 20వ తారీఖున జరిగినటువంటి మేయర్ గారి సమావేశంలో కార్పొరేటర్లు చాలామంది అడిగారు, మాకు వీధి దీపాలు వెలగటం లేదు, వెలిగించండి మహాప్రభు అని మొరపెట్టుకున్నారు. అంటే దానికి రెమెడీగా బహుశా ఏమో ఈనాడులో ఈరోజు రాశారు, బాధ్యత వీళ్ళది కాదు, గుత్తేదారులదే బాధ్యత, సంస్థ నిర్వాహకులదే బాధ్యత, వైకాపా ఆధ్వర్యంలో చేసినటువంటి గుత్తేదారుడి బాధ్యత తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులది కానీ వీళ్ళది బాధ్యత కాదు అన్నట్టు చెప్పడానికి ఈ ముక్క రాసినట్టు అనిపిస్తోంది ఇందులో. ఇకపోతే కన్నీటి ముంపులో కర్షకులు. ఏ పేపర్ చూసినా ఇప్పుడు ప్రస్తుతానికి రైతు కష్టాలనే చూపిస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సుమారు 20,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సగానికి పైగా కోతకు వచ్చింది. మరో పక్షం రోజులు గడిస్తే పొలాలను పంటకి ఇంటికి చేరేది. ఇలాంటి సమయంలో వర్షాలు పంటను చిన్నాభిన్నం చేశాయి. 100 ఎకరాల్లో తడిసిన ధాన్యం మొలకెత్తుతోంది. వర్షాలకు ఒక రోజు ముందు నూర్పిడి చేసిన ధాన్యం అక్కడే ఉండిపోవడంతో 3 టన్నుల వరకు తడిసిపోయాయి. అప్పు చేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టిన పెట్టుబడి కనీసం కూలీ డబ్బులు కూడా దక్కటం లేదని రైతులు బాధపడుతున్నారు. ఇదండి చాలా బాధాకరమైన విషయం. ఇది నిజమే. ఇది రైతులు ఎంత ఆశపడి పంటని ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నా వర్షం సృష్టించినటువంటి బీభత్సవానికి ఈరోజు ఉసూరుమంటున్నారు. ప్రజాశక్తిలో అకాల వర్షం అపార నష్టం అని రాశారు. ఉసూరుమంటున్న ఉద్యాన రైతులు పెసర, మినుము, మొక్కజొన్నకు కూడా తప్పని ముంపు.
లబోదిబోమంటున్న అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. 50 ఎకరాల్లో నీట మునిగిన మొక్కజొన్న. ఇలా ప్రజాశక్తి పేపర్లో కూడా రాశారు. అలాగే సాక్షి పేపర్లో కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ రాశారు. సాక్షి పేపర్లో ఏం రాశారో చూద్దాం. రైతన్నను ముంచేసిన తుఫాను. జిల్లాలో 50,013 హెక్టార్ల పంటకు నష్టం. నీటిలోనే ఇంకా వరి పంట. డెంకాడ్ మండలంలోను, గునుపూరు మరి ఇంకా తదితర జొన్న వలసలోను ఇలా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నింటినీ ఫోటోలు తీసి కూడా పెట్టడం జరిగింది. మరొక న్యూస్, పెట్రోల్ బంకులో తనిఖీలు. మండలంలోనూ శ్రీనివాస ఏజెన్సీ పెట్రోల్ బంకులో ఆదివారం జిల్లా పౌర సరఫరాల అధికారి మధుసూదన్ రావు గారు తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించి అనుమతించదగిన పరిధిలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ట్యాంకు నుంచి నాజిల్కి వచ్చే పైపులలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అనే విషయమై పైపు లైన్ పూర్తి స్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. చాలా మంచిదండి. ఇది ఒక సమస్య. పెట్రోల్ బంకుల్లో కొంత మోసం అయితే జరుగుతుంది. ఇది మాత్రం ప్రజలందరికీ తెలిసిన విషయం. మనం పెట్రోల్ కొట్టేటప్పుడు స్టార్టింగ్ 3 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని బంకుల్లో, 6 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని బంకుల్లో, మరికొన్ని బంకుల్లో అయితే 16 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది.